శ్రీరామనవమి ప్రత్యేక పూజ, రామరక్ష వ్రతం మరియు విశిష్టత. శ్రీరామనవమి అనగానే మనకు గుర్తుకొచ్చేది సీతారాముల కళ్యాణం. కానీ ఈ పర్వదినాన్ని ఇంట్లోనే చేసుకోదగ్గ అత్యంత శక్తివంతమైన పూజా విధానం శ్రీరామ రక్షా వ్రతం. దీనినే రామదేవుని వ్రతం అని కూడా అంటారు. జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న, దంపతుల మధ్య కలహాలు ఉన్న, లేదా తలపెట్టిన కార్యాలు అర్ధాంతరంగా ఆగిపోతున్న ఈ వ్రతం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ వ్రతం ఎవరు చేయాలో, ఎప్పుడు చేయాలి? సాధారణంగా ఈ వ్రతం 5 ఆదివారాలు లేదా 5 గురువారాల పాటు చేస్తారు. ప్రారంభం: శ్రీరామనవమి రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించడం అత్యంత శ్రేష్టం. ఒకవేళ వీలు కాకపోతే నవమి తర్వాత వచ్చే మొదటి ఆదివారము లేదా గురువారము ప్రారంభించవచ్చు. ముఖ్య ఉద్దేశం కేవలం భక్తి కోసం కాకుండా మనశ్శాంతి, సంతాన ప్రాప్తి మరియు కుటుంబ సౌభాగ్యం కోసం ఈ వ్రతం చేస్తారు. పూజా విధానం: స్టెప్ బై స్టెప్. పూజను చాలా నిరాడంబరంగా భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు. సంకల్పం: ముందుగా గణపతికి పూజ చేసి మీ కోరికను మనసులో చెప్పుకొని సంకల్పం తీసుకోవాలి. అష్టోత్తర పూజ: శ్రీరామ అష్టోత్తర శతనామాలు చదువుతూ తులసి దళాలు లేదా పువ్వులతో స్వామిని అర్చించాలి. రామరక్షా స్తోత్రం: వీలైతే రామరక్షా స్తోత్రాన్ని పఠించడం వల్ల ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుందని నమ్మకం. కథాశ్రవణం: ఈ వ్రతానికి సంబంధించిన కథను భక్తితో చదువుకోవాలి లేదా వినాలి. విశిష్టమైన నైవేద్యం: గోధుమ రవ్వ ప్రసాదం. సత్యనారాయణ స్వామి వ్రతానికి భక్ష్యము ఎలాగో రామదేవుని వ్రతానికి గోధుమ రవ్వ ప్రసాదం అంతే ముఖ్యం. గోధుమ రవ్వను నెయ్యితో వేయించి పాలు, చక్కెర లేదా బెల్లము, అరటిపండు ముక్కలు కలిపి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తారు. పానకం: వడపప్పు. శ్రీరామనవమి కాబట్టి మిరియాల పానకం, నానబెట్టిన వడపప్పు తప్పనిసరిగా సమర్పించాలి. వ్రతకథ సారాంశం: పూర్వం రామభట్టు అనే బ్రాహ్మణుడు ఆర్థిక కష్టాలతో బాధపడుతుండగా సాక్షాత్తు నారదుడు అతనికి ఈ వ్రతాన్ని ఉపదేశిస్తాడు. భక్తితో ఈ వ్రతం చేసి రామభట్టు కుటుంబం సకల ఐశ్వర్యాలను పొందుతుంది. ఈ కథ మనకు నేర్పేది ఏమిటంటే, మనం సమర్పించే ప్రసాదం కంటే మనలో ఉండే నిశ్చలమైన భక్తి ముఖ్యం. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు: ఈ వ్రతకాలంలో వీలైనంత వరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగు వారికి పంపిణీ చేయాలి. శారీరక ఇబ్బందులు ఉన్నవారు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు. భక్తితో పూజ చేస్తే సరిపోతుంది. శ్రీరామనవమి రోజు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత హనుమంతుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుందాం. శ్రీరామ రక్షా వ్రతం ఆచరించి మీ జీవితంలో కష్టాల నుండి గట్టెక్కండి. జై శ్రీరామ్.